ఏంటి సార్ ఇది? డిసిప్లిన్కి మారుపేరు లాంటి మీ ఇంట్లో ఎలా జరగడం ఏంటి? ఆర్మీలో మీకు ఎంత గొప్ప పేరుంది సార్. ఇప్పుడు మీ ఇంటి నుంచే బాక్స్ మిస్ అయిందంటే నీకెంత చెడ్డ పేరు. అందులో ఆర్మీ సీక్రెట్స్ ఉన్నాయి. అది మిస్ అయిందని తెలిస్తే మీ నాన్నగారిని జైల్లో పెడతారు. ఏం చేస్తున్నారండి? ఏం చేయాలో తెలియడం లేదు సుభద్ర. దేశం మీద ప్రేమతో ఆర్మీలో జాయిన్ అయ్యాను. ప్రాణాలు పణంగా పెట్టి దేశం కోసం ఎన్నో యుద్ధాల్లో పోరాడాను. అందుకు ప్రతిఫలంగా గొప్ప దేశభక్తుడని, వీరుడు అని దేశం నాకు ఈ మెడల్స్, అవార్డ్స్ ఇచ్చింది. కానీ ఇప్పుడు దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలు నా ఇంట్లో నుంచే మాయమయ్యాయి. అది నాకు మాయని మచ్చ సుభద్ర. ఆ రహస్యాలు ఉగ్రవాదుల చేతుల్లో పడితే దేశ భద్రతకి పెను ప్రమాదం. డ్యూటీలో ఎప్పుడూ నేను నిర్లక్ష్యంగా లేను. మా పై ఆఫీసర్ల మెప్పు పొందుతూ నా కింద ఆఫీసర్లకి స్ఫూర్తిగా ఉన్నాను. అలాంటిది ఇప్పుడు నా వల్ల దేశానికి ప్రమాదం జరగబోతుందంటే తట్టుకోలేకపోతున్నాను సుభద్ర. బాధపడకండి, ఇందులో మీ తప్పే ఉంది. గౌతమ్ నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగింది. రేపు జరగరందేదైనా జరిగితే వాణ్ణెవరు ఏమీ అనరు సుభద్ర. అందరూ నన్నే అంటారు. పిల్లల్ని సరిగా పెంచడం చేతగాని తండ్రిని ఈ సమాజమే అంటుంది.